ఇండియాకు వరల్డ్ కప్ వచ్చిందని ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ మాత్రం కొంచెం సాడ్ న్యూసే. మన స్పీడ్ గన్ హర్షదీప్ ఉన్నాడు కదా, ఆయనకి ఐసీసీ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. అహ్మదాబాద్ లో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ మీరు చూసే ఉంటారు కదా. ఫస్ట్ బ్యాటింగ్ చేసి తర్వాత బౌలింగ్ లోకి దిగింది టీమిండియా. అప్పటికే 256 భారీ టార్గెట్ పెట్టిండ్రు మనోళ్ళు. కివీస్ ని భారీ 6లు 4లు కొట్టనీయకుండా వెంటనే పెవిలియన్ కి పంపించిండ్రు. అప్పుడే బ్యాటింగ్ కు దిగిన మిచెల్ 11th ఓవర్లో 2 6లు కొట్టిండు హర్షదీప్ బౌలింగ్ లో. ఆ ఫ్రస్ట్రేషన్ లో హర్షదీప్ వేసిన బాల్ కి మిచెల్ డిఫెన్స్ ఆడిండు. ఎంబటే ఆ బాల్ అందుకున్న హర్షదీప్ వికెట్ల వైపు కాకుండా మిచెల్ కేసి కొట్టిండు. ఆ బాల్ మిచెల్ బాడీకి చాలా గట్టిగా తగిలింది. దీనిపై ఐసీసీ చాలా సీరియస్ అయింది. లెవెల్ 1 రూల్ బ్రేక్ చేసినందుకు ఆయనకు వచ్చే మ్యాచ్ ఫీజులో నుండి 15% ఫైన్ విధించింది ఐసీసీ. ప్లేయర్స్ మీదకి ప్రమాదకరమైన వస్తువులను ఏదైనా విసిరడం ఐసీసీ ఆర్టికల్ 2.9 ప్రకారం నేరం. అందుకే హర్షదీప్ కి ఫైనే కాకుండా డీమెరిట్ పాయింట్ కూడా యాడ్ చేసిండ్రు. మనోళ్ళు గ్రౌండ్ లో చాలా హీట్గా ఉన్నా బయట మాత్రం చాలా స్పోర్టివ్గా ఉంటారు. అందుకనే మ్యాచ్ అయిన తర్వాత హర్షదీప్ పోయి మిచెల్ కి సారీ చెప్పిండు. బ్రో, అది నేను కావాలని వేయలేదు, అది బాల్ వేసినప్పుడు రివర్స్ స్వింగ్ అయ్యి నీకు తగిలింది అంతే అని చెప్పిండు. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మంచిగా మాట్లాడుకుంటున్న విజువల్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫైన్ పడితే పడ్డది కానీ వరల్డ్ కప్ గెలవడం ఎంత మంచిగా ఉంది కదా, ఆ కిక్ వేరేలాగుంది. అయితే ఐసీసీ చేసిన దాని మీద మీరేమనుకుంటున్నారు? ఫైన్ వేయడం కరెక్టా, వేయకపోవడం కరెక్టా? కింద కామెంట్లో చెప్పండి.